డీజిల్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటది, మాక్సిమం 105, 104 రూపాయలు ఉంటది. హాయ్ గాయ్స్, మీలో ఎంతమంది తెలుసు మనం వాడేసిన ఇంజిన్ ఆయిల్ ఏం చేస్తారా అని. మనం రోజు నడిపే వెహికల్స్ టైం టు టైం ఆయిల్ మారుస్తుంటాం మెకానిక్ షాప్ కి వెళ్ళి. సో ఆయిల్ మొత్తం స్టోర్ చేస్తారు మెకానిక్. ఆ వాడేసిన యూజ్డ్ ఆయిల్ ఏం చేస్తారా మీకు తెలుసా? సో మెకానిక్ ఆయిల్ మొత్తాన్ని ఒక డ్రమ్ లో స్టోర్ చేస్తారు. ఆ డ్రమ్ లో ఉన్న యూజ్డ్ ఆయిల్ ని మొత్తాన్ని ఒక సంస్థ వచ్చి మొత్తం అంటే ప్రతి మెకానిక్ షాప్ తిరిగి మొత్తం ఆ డ్రమ్స్ అన్ని తీసుకొని వెళ్తుంది. సో ఆ తీసుకెళ్లిన ఆయిల్ ని ఏం చేస్తారో మీకు తెలుసా? డీజిల్ గా ఆర్ పెట్రోల్ గా కన్వర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, డీజిల్ గా కన్వర్ట్ చేసిన ఆయిల్ ని మనం యూజ్ చేయొచ్చా అంటే వాడుకోవచ్చా అని అడగొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, అది వాడుకోవచ్చు. ఆయిల్ ని ఇలా ఈ హోల్ లో ఆయిల్ మొత్తం పోస్తారు. తర్వాత బాగా హీట్ అయ్యి అందులో నుంచి ఇలా గ్రీజ్ ఇలా వస్తుంది. తీసాక డీజిల్ గా మారాలంటే ఇంకా కొన్ని కెమికల్స్ కలుపుతారు. మొత్తం ఆయిల్ అండర్ గ్రౌండ్ నుంచి సర్క్యులేషన్ అవుతుంది. సో మీరే చూడండి ఎంత పెద్ద ట్యాంక్స్ ఉన్నాయో. సో ఇందులో ఆయిల్ అండ్ కెమికల్స్ మొత్తం కలిసి డీజిల్ అండ్ పెట్రోల్ గా మారి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ట్యాంక్స్ కి షిఫ్ట్ అవుతాయి. మీరే చూడండి పెద్ద పెద్ద ట్యాంక్స్ ఎలా ఉన్నాయో. డీజిల్ గా మారిన తర్వాత మొత్తం ఈ ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. సో ఇక్కడ నుంచి లారీ ట్యాంక్స్ కి లోడ్ చేస్తారు. మీరే చూడండి ఇక్కడ మినీ బంక్ ఉంది. మేము ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాం, భలేగా ఉంది. ఇలా మేము ఫుల్ ట్యాంక్ చేసుకుంటుంటే చూసారుగా మనం వాడేసిన ఆయిల్ ని ఇలా కూడా మారుస్తారా అని. సో మొత్తానికి ఆయిల్ ని డీజిల్ గా మార్చడానికి ఇంత మిషనరీ ఉంటుంది. మొత్తం టెక్నాలజీ అనుకుంటే అవ్వందంటూ లేదు. సో మీలో ఎంతమంది తెలిసి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుని ఉంటే మరి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ జై హింద్.